తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు పెరుగుతూ ఉన్నాయి. కొండా సురేఖ కుమార్తె సుష్మితా పటేల్ రేవంత్ పై చేసిన తీవ్ర ఆరోపణలు, విమర్శలు నేపథ్యంలో ఎమ్మెల్సీలు రేవంత్ కు మద్దతుగా ప్రెస్ మీట్ పెట్టి మరి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. దాంతోపాటు అంటే కొండా సురేఖతో పాటు చిన్నారెడ్డి అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలపై కూడా చర్యలు తీసుకోవాలనే డిమాండ్స్ పెరుగుతూ ఉన్నాయి విత్ ఇన్ ద పార్టీ. సో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటూ ఉన్నారు, సార్ కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ చాలా ఎక్కువ, హద్దులు దాటితే మాత్రం ఎవరినైనా సహించం. కొండా సురేఖ ఇతర నేతలపై క్రమశిక్షణ కమిటీ ఏఐసీసీలదే తుది నిర్ణయం అంటూ ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్. అంటే చర్యలు ఉండొచ్చా సార్? చర్యలు ఉంటే ఎవరిపై? అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద డైలమా ఏంటంటే ఎక్కడ డిసిప్లిన్ అనే లైన్ గీయాలి. దట్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఫ్లూయిడ్ లైన్. అది నికరంగా గీయలేరు. ఇప్పుడు కొండా సురేఖ రేవంత్ రెడ్డి పైనే అటాక్ చేసింది కనుక ఆమె పైన మనం చర్యలు తీసుకోవాలి అంటే అదొక లాజిక్. ఎస్, రేవంత్ రెడ్డినే డైరెక్ట్గా ఆ కుటుంబంలో అటాక్ చేశారు, దాన్ని ఆమె ఖండించలేదు అని కొండా సురేఖ పైన చర్య తీసుకుందామంటే మరి రాజగోపాల్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి అన్నాడు కదా. రాజగోపాల్ రెడ్డి వేరే వాళ్ళు అనలే కదా. రాజగోపాల్ రెడ్డి అనలే, కొండా సురేఖ అనలే, సోనియా గాంధీ అనలే, రాహుల్ గాంధీ అనలే. మరి రాజగోపాల్ రెడ్డి రేవంత్ ప్రభుత్వ విధానాలపైన కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపైన విమర్శలు చేసినందుకు ఆయన పైన ఎందుకు చర్య తీసుకోవాలనే క్వశ్చన్ వస్తుంది. అప్పుడు ఆయనకు ఒక గ్రీవెన్స్ ఉంది కదా. ఆయన కాంగ్రెస్ పార్టీ ముందు హామీ ఇచ్చింది కదా, పార్టీలో చేర్చుకున్నప్పుడు నీకు మంత్రి పదవి ఇస్తానని. ఆయనకు ఒక గ్రీవెన్స్ ఉంది కనుక మంత్రి పదవి ఇవ్వలేదు కనుక ఆయన మాట్లాడుతున్నాడు అని ఒక జస్టిఫికేషన్. అంటే కొండా సురేఖ కూడా ఒక జస్టిఫికేషన్ ఉన్నది. రేవంత్ రెడ్డి వచ్చి రేవూరి ప్రకాష్ రెడ్డి మళ్ళీ ఎమ్మెల్యే అవుతారు అనే వరకు తన ఎమ్మెల్యే సీటు పోతుంది కనుక నేను మాట్లాడాడు, మా కూతురు మాట్లాడింది, నేను ఓపిక పట్టినా నా పిల్లలు ఓపిక పడతారు అని కొండా సురేఖ అంటే దానికి ఆన్సర్ ఏంటి? సో ఒకవేళ రాజగోపాల్ రెడ్డి గ్రీవెన్స్ ఉంటే విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దగ్గర వినిపించుకోవాలి, పార్టీ అంతర్గత ఫోరంలో వినిపించుకోవాలి. బహిరంగంగా మరి ముఖ్యమంత్రి పైన కామెంట్ చేశారు కదా, దానికి ఆన్సర్ ఏంటి అనేది ఇటువైపు నుంచి వస్తున్న ప్రశ్న. అందులో కొండా సురేఖ బీసీ మంత్రి పైన చర్య తీసుకుంటారు, మరి రాజగోపాల్ రెడ్డి పైన ఎందుకు చర్య తీసుకోవాలి? బీసీలకు ఒక నీతి, రెడ్లకు నీతి ఉంటుందా అనే క్వశ్చన్ మళ్ళీ ముందుకు వస్తుంది. సో అందువల్ల రాజగోపాల్ రెడ్డి పైన చర్య తీసుకోవాలి అంటే మరి ఆయనకు మీరు మాట ఇచ్చి మోసం చేశారు కదా, మీరు ఆయన పార్టీలో చేరేటప్పుడు మీకు హామీ ఇచ్చారు కదా, హామీని ఉల్లంఘించింది మీరు, తప్పు మొదలు మీరు చేశారు కదా అనే క్వశ్చన్ ఆయన వైపు నుంచి వస్తుంది. నా ఫ్రస్ట్రేషన్, నాకు వేరే ఉద్దేశం ఏం లేదు కదా అంటారు. ఇక మీకు చిన్నారెడ్డి విషయంలో వచ్చే వరకు చిన్నారెడ్డి అసలు సీఎం ఏం అనలేదు కదా. ఆయన రాజగోపాల్ రెడ్డి అన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నిస్తూ మాట్లాడాడు చాలాసార్లు. కొండా సురేఖ కూతురు రేవంత్ రెడ్డి పైన వ్యక్తిగతంగా కామెంట్ చేశారు. మీకు చిన్నారెడ్డి వచ్చే వరకు ఆయన ఎక్కడా రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఆయన కేవలం లోకల్ ఫినామినా మాత్రమే. ఆ మేఘారెడ్డి చిన్నారెడ్డికి మధ్య ఉన్న వనపర్తి పంచాయతీ మాత్రమే. అందువల్ల ఆయన నేను లాయల్ కాంగ్రెస్ మధ్యలో ఎక్కడా వెళ్ళలేదు. రాజగోపాల్ రెడ్డి నా మధ్యలో బీజేపీకి వెళ్ళి వచ్చాడు, మీకు కొండా సురేఖ వైసీపీ బీఆర్ఎస్ వెళ్ళి వచ్చారు. చిన్నారెడ్డి ఇప్పటి వరకు ఆయన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడు కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేయలేదు, కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేయలేదు. కాంగ్రెస్ పార్టీకి పదవి ఉన్నా లేకపోయినా, మంత్రిగా ఉన్నా లేకపోయినా, ఆయన వ్యవసాయం ఆయన చేసుకుంటున్నాడు మధ్యలో 5 ఏళ్ళు తప్ప ఎక్కడా పార్టీకి ఇబ్బంది పెట్టే పనులు చేయలేదు, పార్టీని కించపరిచే పనులు చేయలేదు కదా. మరి అలాంటప్పుడు ఆ లాయాలిటీకి విలువ ఉండదా? ఏదో ఫ్రస్ట్రేషన్లో తన స్థానికంగా ఉన్న గొడవల్లో ఇంటర్నల్గా అనలేక తన కార్యకర్తలను స్థానికంగా నిలుపుకోవటానికి బహిరంగంగా ఏదో అన్నాడు. కానీ చిన్నారెడ్డిని కూడా మరి ఒకే ఘాట్ని ఎట్లా కడతాం? ఆయన లాయల్టీని మర్చిపోకూడదు కదా. ఆయన కష్టకాలంలో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలే కదా. ఇప్పుడు మీరు కొండా సురేఖ కానీ రాజగోపాల్ రెడ్డి కానీ పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ నుంచి వెళ్ళిపోయారు. ఆ పార్టీ అధికారంలో వచ్చే ముందు వచ్చారు. కానీ మరి చిన్నారెడ్డి పార్టీలో అధికారం ఉన్నా లేకపోయినా పార్టీని అంటిపెట్టుకొని ఉన్నాడు కదా. మరి ఆ సిన్సియారిటీ, ఆ లాయాలిటీకి అయితే వాల్యూ ఉండాలి కదా అని ఒకవైపు నుంచి ఆర్గ్యుమెంట్. కానీ పార్టీకి డ్యామేజ్ చేసే విధంగా బహిరంగంగా మాట్లాడినప్పుడు గీత దాటినట్టే కదా, అందరూ ఒకటే కదా అని ఇంకో రకమైన వాదన. సో అందువల్ల ఎక్కడ గీత గీయాలి? సో గ్రీవెన్స్ ఉంటే మాట్లాడచ్చా? ముఖ్యమంత్రి మీద కాక
స్థానిక నేతలతో పైన మాట్లాడవచ్చా? కుటుంబ సభ్యులు మాట్లాడితే తప్పలేదు, ఆ నాయకులే మాట్లాడకూడదా? కుటుంబ సభ్యులు మాట్లాడినా నాయకులు మాట్లాడినట్టే పరిగణించాలా? కుటుంబ సభ్యుల మాటల్ని ఖండించకపోవడం క్రమశిక్షణ రాహిత్యమేనా? సో ఇలా ఏది క్రమశిక్షణ రాహిత్యం కాదు అనే గీత గీయడం అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద ఛాలెంజ్గా మారింది. అంటే ఒక గీత గీసేశారు. సోనియా గాంధీ రాహుల్ గాంధీని ఏమీ అనకపోతే గొడవ లేదు, అక్కడిదే గీత వచ్చేసింది. కానీ ఇప్పుడు ఈ ముగ్గురు చిన్నారెడ్డి, రాజగోపాల్ రెడ్డి, కొండ సురేఖ ఎవరు కూడా ఆ గీత దాటలే, అక్కడ పంచాయతీ లేదు. ఇక రెండవ గీత రేవంత్ రెడ్డి గీత, ముఖ్యమంత్రి గీత ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి దాటాడు, కొండా సురేఖ దాటారు, చిన్నారెడ్డి దాటలేదు. మూడవ గీత పార్టీకి నష్టం కలిగే ముగ్గురు దాటారు. ఇప్పుడు గీత ఎక్కడ గీయాలి? సో గీత ఎక్కడ గీయాలన్నది ఇప్పుడు పంచాయతీగా మారిపోయింది. ఇక గ్రీవెన్స్ ఉంటే మాట్లాడచ్చు, గ్రీవెన్స్ లేకపోతే మాట్లాడకూడదు అన్నారు అనుకోండి. గ్రీవెన్స్ దగ్గర గీత గీయాలనుకోండి. చిన్నారెడ్డి గ్రీవెన్స్ ఉన్నది, మేఘారెడ్డితో పంచాయతీ. రాజగోపాల్ రెడ్డికి అందరికన్నా పెద్ద గ్రీవెన్స్ ఉంది, ఆయనకి ఇచ్చి మంత్రి పదవి ఇస్తానని పార్టీలో తీసుకొని ఇవ్వలేదు. కొండా సురేఖ కూడా గ్రీవెన్స్ ఉన్నది, ముఖ్యమంత్రి వచ్చి అనవసరంగా మా స్థానిక పంచాయతీలో ఏలు పెట్టారు, రేవంత్ ప్రకాష్ రెడ్డికి టికెట్ ఇస్తా అని చెప్పుండకపోతే ఈ కోపం వచ్చేది కాదని. సో గ్రీవెన్స్ అనే విషయంలో ముగ్గురికి గ్రీవెన్స్ ఉంది, ఎవరు గీత దాటలేదు. గ్రీవెన్స్ అనే ఉంటే మాట్లాడచ్చు, గ్రీవెన్స్ లేకపోతే మాట్లాడకూడదు అన్నప్పుడు ముగ్గురికి గ్రీవెన్స్ ఉంది. ఏ గ్రీవెన్స్ లేకుండా ముగ్గురు మాట్లాడలేదు. అందువల్ల గ్రీవెన్స్ అనే గీత విషయంలో ఎవరు దాటలేదు. హైకమాండ్ అనే గీత విషయంలో ఎవరూ దాటలేదు. ముఖ్యమంత్రి అనే గీత విషయంలో చిన్నారెడ్డి దాటలేదు, మిగతా ఇద్దరు దాటారు. కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించాలనే విషయంలో అందరూ దాటారు. ఇప్పుడు ఎవరిపైన చర్య తీసుకోవాలి, ఎక్కడ గీత గీయాలి, ఆ క్రమశిక్షణ అనే గీత ఎక్కడ గీయాలి? గీత గీయకపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఇంకో 30 మంది వెళ్తారు. పోనీ వీళ్ళందరిపైన గీత గీసి ఇదంతా క్రమశిక్షణ రాహిత్యమే అని తీసేస్తా అంటే మరి కొండా సురేఖన భర్త పైన చర్య తీసుకోవాలి, చిన్నారెడ్డిపై చర్య తీసుకోవాలి, రాజగోపాల్ రెడ్డిపై చర్య తీసుకోవాలని 14 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు సిఎల్పి ఆఫీసులో. వీళ్ళకి ఎవరు ఇచ్చారు అధికారం? ఏమైనా ఉంటే ఇంటర్నల్ గా వెళ్ళి ఖర్గే చెప్పుకోవాలి, రాహుల్ గాంధీ చెప్పుకోవాలి తప్ప బహిరంగంగా తమ పార్టీ మంత్రిని, తమ పార్టీ ఎమ్మెల్యేలను అధిక్షేపించితే అది కాంగ్రెస్ పార్టీకి నష్టం కాదా? మరి ఆ గీత దాటారు కదా వారు. ఈ 14 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తర్వాత మళ్ళీ 7 వీళ్ళంతా దాటారు కదా. మరి వీళ్ళందరూ దాటింది వీళ్ళకి తప్పు కాదా? వీళ్ళు ఏమైనా ఇంటర్నల్గా మాట్లాడారా? వీళ్ళు ఏమైనా బహిరంగానే మాట్లాడారు కదా. అంటే కొండా సురేఖ కూతురు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డిలు చేసిన బహిరంగ వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తే వీళ్ళకి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేసిన పార్టీకి లాభం చేశాయా? మీరు పార్టీ ఇంటర్నల్ ఫోరంలో వాళ్ళు గీత దాటినట్టే కదా. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలను రచ్చకీర్చి పార్టీకి డ్యామేజ్ చేశారన్నప్పుడు వాళ్ళు డ్యామేజ్ చేశారు. మరి వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలా? ఇవన్నీ ఆలోచించినప్పుడు పార్టీ ఏం చేయాలనేది సమస్య. అందుకే కాంగ్రెస్ పార్టీని క్లోజ్గా అబ్జర్వ్ చేసేవాళ్ళు ఇవన్నీ కాంగ్రెస్లో సర్వసహజమే. టీ కప్పులో తుఫాన్, కాఫీ కప్పులో తుఫాన్, మిల్క్ కప్పులో తుఫాన్, నిమ్మరసంలో తుఫాన్ అని మాట్లాడుకుంటారా? సో అందువల్ల ఇప్పుడు ఎక్కడ గీత అంటూ గీస్తే, కానీ ఏదో ఒక గీత గీయకపోతే మాత్రం ప్రజలే గీత గీస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి, అది మాత్రం గ్యారెంటీ. కాంగ్రెస్ పార్టీ జనంలో పలచన అవుతుంది, కాంగ్రెస్ పార్టీని చూసి ప్రజలు నవ్వుకునే పరిస్థితి వస్తుంది. అందుకే వీళ్ళకి అధికారం ఇవ్వద్దు, వీళ్ళ అధికారం ఇట్లనే కొట్టుకొస్తారు అని ప్రజలు అనుకునే పరిస్థితి తీసుకొచ్చుకుంటున్నారు. అండ్ పంజాబ్లో చేశారు ఇదే ఘనకార్యం. అమరేందర్ సింగ్, చరణ్జీత్ సింగ్ చెన్నీ, సిద్ధు, సునీల్ జాకర్లు 4 వైపులా పార్టీని లాగి 4 స్తంభాలాట వేసి తీసుకెళ్లి పార్టీని రవి నదిలో, బియాస్ నదిలో కలిపారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇట్లనే కొట్టుకొని కొంతమంది తీసుకెళ్ళి గోదావరి నదిలో, కొంతమంది తీసుకెళ్ళి కృష్ణా నదిలో కలుపుతారు. లేకపోతే ఏంటంటే వీళ్ళ పవర్ ఇచ్చింది, ప్రజలకు అనుకూలంగా పనిచేసి 4 మంచి పేరు తెచ్చుకొని ఇంకో 5 ఏళ్ళు అధికారంలో రమ్మని ప్రజలు ఇస్తే, కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేస్తే మీ స్వార్థ అవసరాల కొరకు పార్టీని రచ్చకీర్చి రోడ్డు మీద పెట్టి పార్టీని అవమానకరమైన పరిస్థితుల్లో తీసుకొచ్చి ప్రతిపక్షాలకు, రాజకీయ ప్రత్యర్థులకు అవకాశాన్ని ఇచ్చి మరి మీకు పదవులు ఇచ్చాక, మీకు ఎమ్మెల్యేలు చేశారు, మంత్రులు చేశారు, కేబినెట్ హోదాలు ఇచ్చారు, ఎమ్మెల్సీలు చేశారు, మీరు కాంగ్రెస్ కార్యకర్తలకు ఏం చేస్తున్నారు? మాకు ఈ పదవులు సరిపోవు, ఇంకా కావాలి పదవులు, అందువల్ల మేము మా పదవులకు ఏదైనా నష్టం జరుగుతూ ఊరుకోము. అరే మీకు మరి కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి ఏంటి? వాళ్ళు పాపం మీకు అందరికీ మీరు అందరూ ఎక్కించుకున్నాక మీరు పార్టీని బాగు చేయాలి తప్ప అందరూ కలిసి పార్టీని ఇలా నష్టం చేస్తా అంటే ఎట్లా అని సాధారణ కాంగ్రెస్ కార్యకర్తల వాదన. ఇది ఎక్కడికి, ఎంతకాలం ఇది ఇలా మాట్లాడుకుంటే?
పోనీ ఇక్కడ ఏమైనా చర్య భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఇట్లే ఉంటుంది. మీ కర్ణాటకలో సిద్ధరామయ్య వర్గం, శివకుమార్ వర్గం బహిరంగంగా మాట్లాడుకోలేదా? శశి తరూర్ బహిరంగంగానే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది చేసే పనులు చేస్తలేడా? నరేంద్ర మోడీని ఛాన్స్ వచ్చినప్పుడల్లా పొగుడతలేడా? కాంగ్రెస్ హైకమాండ్కే ఆ తలవంపు తెస్తున్నాడు కదా. ఇక్కడైనా పోనీ ఏదో రాష్ట్ర స్థాయి, మరి ఆయన పైన ఏం తీసుకుంటలేరా చర్య? G22 G23 అని చెప్పి కాంగ్రెస్ పార్టీని G23 భూతం చాలా కాలం వెంటాడింది కదా. మరి వాళ్ళందరూ ఇప్పుడు కాంగ్రెస్ లో పెద్ద నాయకులుగానే ఉన్నారు కదా. మరి వాళ్ళందరిపైన చర్య లేవా? మీరు రాజస్థాన్ లో సచిన్ పైలట్ బహిరంగానే ఎమ్మెల్యేలు తీసుకెళ్లి ఢిల్లీకి పట్టుకొని అశోక్ గెహ్లోట్ పోరాడింది కదా. ఆయన పైన ఏ చర్య తీసుకున్నారని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకులు ఉన్నారు కదా. సునీల్ మీకు హిమాచల్ ప్రదేశ్ లో సుఖేందర్ సింగ్ సుక్కుకు వ్యతిరేకంగా ప్రతిభా పాటిల్, విక్రమాదిత్య వీళ్ళంతా తిరగబడ్డారు కదా బహిరంగంగానే. మరి వాళ్ళపైన ఏ చర్య తీసుకున్నారు? దేశమంతటా కాంగ్రెస్ పార్టీ ఇట్లే ఉన్నది కదా, ఇంకో రకంగా లేదు కదా. తెలంగాణ మాత్రం మీరు గీతలు గీస్తే మరి వేరే రాష్ట్రాలు ఎందుకు గీతలు గీయలేదని అడగరా? సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ బహుశా ఇవన్నీ లెక్కలేసుకొని అందరినీ ఒక్కసారి గట్టిగా మందలించి ఇంకోసారి మళ్ళీ అనకండి అని మళ్ళీ ఇంకోసారి మందలించేటప్పుడు కలుద్దాం అనుకొని వెళ్ళిపోతారేమో.